హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో. అసలు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ థర్స్డే వ్లాగ్ అండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. నేనైతే బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేసుకుంటున్నాను. తినాలనిపించట్లేదు, కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు అనేసి అయితే ఒక ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నాను. స్టవ్ మీద అయితే పెనం పెట్టాను. పెనం పెట్టి దోశ అయితే వేసుకుంటున్నాను. దోశ అయితే వేసాను. ఎగ్‌ని కూడా బీట్ చేశాను. ఎగ్‌ని అయితే దోశ మొత్తం అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. సైడ్ చుట్టూ అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. కాలిన తర్వాత సెకండ్ వైపు అయితే తిప్పుకుంటున్నాను. ఎగ్ దోశ అయితే చాలా బాగుంటుందండి. ఒకటి తింటే కడుపు నిండిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎక్కువ ఇష్టంగా దోశల్లో వేసుకుంటే ఎగ్ దోశనే వేసుకుంటాను. కూర్చొని అయితే దోశ అయితే తింటున్నాను. తిన్న తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడానికైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే కడిగి పెట్టాను స్టవ్ మీద. రైస్ అయితే ఉడుకుతుంది. రైస్ అయితే ఉడికిందండి. ఇంకా లంచ్ బాక్స్‌లోకి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానని. ఫిష్ కర్రీ కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఆ వీడియో అయితే ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. కర్రీ కోసం అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకుందాము. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలైతే వేసుకుందాము. ఆనియన్ ముక్కల్ని ఎర్రగా వేపుకోవాలి. నేనైతే 1 కేజీ అయితే ఫిష్ అయితే తీసుకున్నాను. అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు వేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కల్ని అయితే ఎర్రగా వేపుకోవాలి. ఆనియన్ ముక్కలైతే మగ్గినాయండి. అందులోకి 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్‌గా అప్పుడే పట్టుకున్నాను. అలా పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది. అందులోకి నీట్‌గా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని అయితే వేసుకుందాము. నేను ఫిష్‌ని అయితే సాల్టు, లెమన్‌తో అయితే నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. అలా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని అయితే వేసుకుందాము. ఫిష్ ముక్కల్ని వేసుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా ఉడుకుతున్న ఫిష్‌లోకి అయితే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసుకోవాలి. ఫిష్ అయితే మగ్గింది. అందులోకి రుచికి తగినంత కారం వేసుకుందాము. నేను 2 స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే కారాన్ని అయితే మగ్గనివ్వాలి. కారం అయితే మగ్గింది. అందులోకి చింతపండు రసం అయితే పోసుకుందాము. ఫిష్ కర్రీ అయితే ఉడికింది. అందులోకి సన్నగా కట్ చేసి క్లీన్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. ఫైనల్లీ అందులోకైతే 1 స్పూన్ అయితే గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఫైనల్లీ వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఉతికిన బట్టలు ఉంటే ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత సెల్ఫ్లో అయితే పెడతాను. ఇడిచిన బట్టలు ఉంటే మిగతావి కూడా వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను.
బ్లాంకెట్స్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఇల్లు అయితే ఊడుస్తాను. ఇక్కడ ఇల్లు మొత్తం అయితే నీట్‌గా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ అయితే 4 అయింది. పిల్లలైతే స్కూల్ నుంచి అయితే ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ స్నాక్స్‌కి అయితే పోమోగ్రానేట్ అయితే ఒలుస్తున్నాను. తొక్కలు బయట పడేసి కాయ తీసుకుంటాను. ఆఫ్టర్‌నూన్ వాషింగ్ మిషన్‌లో బట్టలు వేశాను కదా! ఇంకా ఈవినింగ్ అయితే బట్టలైతే ఆరేస్తున్నాను. టెర్రస్ మీద ఆరేద్దామంటే వర్షం వస్తుందనేసి ఇంకా బాల్కనీలోనే అయితే ఆరేస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ ఫ్రెష్ అయిన తర్వాత జడైతే వేసుకోలేదు. ఇంకా ఈవినింగ్ అయితే జడ వేసుకుంటున్నాను. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఎండ్ అవుతుంది. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అనేది ఎక్కువ మందికైతే రీచ్ అవుతాయి. మీరిచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.